సరే వాళ్ళకున్న సామాజిక సమీకరణ దృష్ట్యా తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సమయం అడిగింది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమయం అడిగిన సమయం ఇచ్చి సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు. కాకపోతే ఈ గడిచిన 50 నుంచి 60 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా కూడా అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడాలి. నా జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేగుబంధం ఉన్నది. నేను ఈ భూమిలో పుట్టినా కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం ప్రజలతో సంబంధం. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడే అంత పెద్ద వేదిక ఉంది. ప్రతి వేదిక మీద పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాడు. నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు జిల్లాను దత్తత తీసుకోవాలని, వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతోటి సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 5 సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అన్ని వేదికలు చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ వేదికలు కూడా పెద్ద వేదికలలో కానీ అసెంబ్లీ కానీ ఎక్కడన్నా కానీ ఏ వేదికలలో కూడా నేను నా గురించో ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎన్నడూ కూడా నా గురించి మాట్లాడింది ఇక్కడ ఉన్న జిల్లాకు ఒక అనుబంధం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది. ఇంకెప్పుడు ఇది మాట్లాడుతుంది. ఈ మిగిలిన విషయానికి వస్తే ఇక్కడికున్న ప్రజలతోటి నాది విడదీయరాని బంధం. ఆ బంధాన్ని ఎవరేం చేసిన విడదీయలేదు. రెండవది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారం ఉన్నా లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసులు పెట్టినా జైల్లో పంపినా వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నా మీద గౌరవంతో, నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా 100% సహకరించింది. ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లా ఆ తోడు మొదలవుతుంది, ఇంకా తెలుసుకున్నట్టు ఏ తోడు మొదలవుతుంది, 2 మొదటి అక్షరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో. అందుకనే చెప్పుకున్నాం, మొదటి నుంచి చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇక వాళ్ళ దేవుళ్ళైనా తక్కువ, ఇంకేదైనా తక్కువ. వాళ్ళు చేసిన త్యాగం ఎన్ని రకాల టీఆర్ఎస్ రాక్షస పాలనలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా పట్టుకుని పార్టీ కోసం ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో కష్టపడి పనిచేసింది. ఎప్పుడు మాట్లాడినా ఏ వేదికలు సీఎల్పీలో కానీ ఎక్కడ మాట్లాడిన కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి సందర్భంగా ఒకటే మాట చెప్పాను. నేను రాజకీయాలకు వచ్చిన 25 సంవత్సరాల ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీడు, ఆ పార్టీడు, ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి, ప్రభుత్వ వేదికలు కానీ, పార్టీ వేదికల్లో కానీ వాళ్ళ గురించి మాట్లాడుకున్న, వాళ్ళ గురించి చేసుకుని తప్పితే నేను నా గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతం గురించి మాట్లాడినా, కార్యకర్తల గురించి మాట్లాడినా, నాయకుల గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళకు
అధిష్టాన వర్గం సరే వాళ్ళకున్న ఒత్తిళ్లతోటి సోషల్ జస్టిస్ సొసైటీ అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధిష్టానం వర్గం నిర్ణయం తీసుకున్నా కూడా నేను చెప్పడం జరిగింది, ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది జిల్లాకు, ఇంకా అన్యాయం జరగదని చెప్పడం. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కొంచెం సమయం అడిగింది. ఆ సమయం తప్పకుండా వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, మ్యాక్సిమం జరగవచ్చు ఇస్తా అని చెప్పడం. ఆ సమయం దాకా మా కార్యకర్త ఎవరు కూడా మిలిటరీ వాళ్ళకన్నా డిసిప్లిన్ ఉంటుంది. నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఏ రకమైన కనీసం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలామంది అంటే ఆ విషయానికి వస్తే ఈ రాష్ట్రం అందరికన్నా కూడా మా మంత్రుల నియోజకవర్గం కానీ లేకపోతే ఉన్నదిలో మా కార్యకర్తలే ధైర్యవంతులు, మా కార్యకర్తలే ఏదైనా చేసే శక్తి ఉంది. అయినా కూడా ఒక మాట చెప్పిన తర్వాత ఎవరు కూడా ఏ రకమైన శాసనం చేయకుండా అందరూ ఒక మాటను మన్నించి గౌరవించి ఏ రకంగా యాక్టివ్ అని కార్యకర్తలకు నేను చెప్తున్నారు. వాళ్ళందరూ నాకన్నా చిన్న ఒక కుటుంబ పెద్దగా భావించి ఒక మాట చెప్పిన తర్వాత మాట కట్టుబడి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కోరుకోకుండా అందుకు వాళ్ళందరికీ నాకన్నా చిన్న వాళ్ళని వాళ్ళ చేతులెత్తిన అవసరం వాళ్ళకు ఏదైతే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ఆ నిర్ణయం కట్టుబడును. అట్లని ఎవరి దగ్గర నమోదు చేసిందో లేకపోతే పదవుల కోసం ఆట పదవులు చేసే ప్రసక్తులు 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు కూడా కొనుక్కలేదు, భయపడలేదు. భయం అనేది నా రక్తం లేదు, తలవంచడం అనేది నా తల. ఖచ్చితంగా ఈరోజు దానికి